బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాము. తెలుగు రాష్ట్రాల్లో రెండు చోట్ల వర్షాలు నమోదయ్యాయి. ఇక వచ్చే 48 గంటల్లో కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు సూచించారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా ఇక వరద ముంచెత్తింది. హైదరాబాద్ ని మహాభాగ్య నగరం మొత్తం మునిగిందని చెప్పుకోవచ్చు. ఇక గత 3 గంటల నుంచి కురుస్తున్న అధిక వర్షపాతం నమోదవడంతో ఇక ఎక్కడ చూసినా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఏ ప్రాంతంలో చూసినా కొన్ని పల్లపు ప్రాంతాలు మొత్తం మునిగిపోయాయని చెప్పుకోవాలి. కొద్ది అపార్ట్మెంట్లలో సెల్లార్ లోపలికి కూడా మొత్తం అంటే ఎక్కువ మోతాదులో సెలార్లు కిందకి ఉంటాయి కాబట్టి ఎక్కువగా నీరు నిలిచిపోయింది. ఇక పల్లెపు ప్రాంతాలన్నింటినీ కూడా నీరు ముంచేసింది. ఇక వర్షం కంటిన్యూస్ గా కురుస్తూనే ఉంది. ఈ రాత్రంతా కూడా వర్షం కురిసే అవకాశంగానే కనిపిస్తోంది. అయితే గత 4-5 గంటలుగా వర్షం కురుస్తుండటంతో హైదరాబాద్ మొత్తం నీరు మునిగిందని చెప్పుకోవచ్చు. అటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా స్పందించి ఎక్కడికక్కడ ముమ్మర చర్యలు చేపట్టారు. ముమ్మరంగా అయినా కూడా ట్రాఫిక్ వాహనదారులందరూ కూడా ట్రాఫిక్ లో ఇరుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా కూడా చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ ఎక్కడ చూసినా నీటిలో మునిగిపోయింది. అయితే అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు వాళ్ళ చర్యలను కొనసాగిస్తూనే ఉన్నారు. వాహనదారులందరూ సురక్షితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అయినా కూడా అధిక ట్రాఫిక్ జామ్ అయితే నమోదైపోయింది. అయినా కానీ హైదరాబాద్ లో ప్రస్తుతం అంటే 9 గంటలు అవుతున్నా కూడా ఈ సమయానికి కూడా ఎక్కడ చూసినా హైదరాబాద్ లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనదారులందరూ కూడా తీవ్రంగా ఇక్కట్లు పడుతూ ఉన్నారు. అయినా కూడా మున్సిపల్ సిబ్బంది మొత్తం తమ శ్రమనంతా అంటే తమ కష్టానికి మించి ఇంకా ఎక్కువగా పనిచేస్తూనే ఉన్నారు. గత అధికారులు కూడా సూచించారు. ఇంకా మున్సిపల్ శాఖకు జిహెచ్ఎంసీ శాఖ కూడా అధికారులు సూచించారు. ఇంకా 48 గంటల పాటు వర్షం ఉంది కాబట్టి అధికంగా పని చేయాలని కూడా సూచించింది. అటు వర్షపాతం కూడా 48 గంటలు ఉంది. రాత్రి కూడా ఇంకా అధికంగా కురిసే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రజలెవరూ కూడా అంటే ఏదైనా ఇంపార్టెంట్ పనులు ఉంటేనే ముఖ్యమైన పనులు ఉంటేనే బయటకు రావాలని అధికారులు సూచించారు. ఇప్పటికే హైదరాబాద్ లో ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేశారు. గత 2-3 గంటల నుంచి అధికంగా వర్షం కురవడంతోనే హైదరాబాద్ ఈ ఎత్తున మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. అటు దిల్సుఖ్ నగర్, ఎస్ఆర్ నగర్, ఉప్పల్, బోయినపల్లి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఇంకా మిగతా ఏరియాలలో కూడా వర్షపాతం ఎక్కువగా నమోదైంది. ఇంకా వాహనదారులందరూ వారింటికి చేరుకోనే లేదు. ఇక అంటే ఉద్యోగులందరూ ఆఫీస్ ముగించుకొని ఇంటికి సమయంలోనే వర్షం మొదలైంది. ఇంకా వర్షం ఎక్కువ నమోదవుతూనే ఉంది కాబట్టి ప్రజలెవరూ కూడా ఇంటికి అంటే బయటికి ఎక్కువగా రావద్దు. ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటేనే బయటికి వెళ్లాలని అధికారులు కూడా సూచించారు. ఇంకో 48 గంటల పాటు వర్షపాతం నమోదయ్యేట్టుగా అధికారులు సూచిస్తూ ఉన్నారు. మరొకసారి జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కూడా ఇక అధికారులందరూ కూడా ఆదేశాలను జారీ చేస్తారు. ప్రజలు ఎవరైనా సరే బయటకు వెళ్తే ముఖ్యమైన పనుల్లోనే వెళ్ళాలి. అది కూడా ఈ రాత్రి పూట్ల ట్రాఫిక్ జామ్ ఎక్కువగా నెలకొంది. ట్రాఫిక్ క్లియర్ చేసేసరికి ఇంకా 2-3 గంటలు పడుతుందని కూడా చెప్తున్నారు. కొన్ని చోట్ల వాహనదారులు గంట నుంచి కూడా ఒకే రోడ్డు పై నిల్చొని ఉన్నారు. ఇంచు కూడా తెలియలేని వాహనాలు ఎక్కడ చూసినా పల్లపు ప్రాంతాలలో నీరు అధికంగా నమోదైంది. ఇక నడుములోతు నీళ్ళల్లో కూడా కొన్ని వాహనాలు అక్కడే నిలిపివేసి వెళ్లిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదేమైనా జిహెచ్ఎంసీ అధికారులు వాతావరణ శాఖ కూడా సూచిస్తుంది 48 గంటల్లోపు వర్షపాతం ఇంకా ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు రాత్రి మొత్తం కూడా వర్షం కురిసే అవకాశం కనిపిస్తోంది.